రాష్ట్రంలో పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీఎంకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారితో కలిసి సామూహిక గృహ సముదాయాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 విడతల్లో 5.5 లక్షల ఇళ్లను నిరుపేదలకు అందజేసినట్లు సీఎం తెలిపారు. పార్కులు, వాకింగ్ ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాలతో ప్రైవేటు అపార్ట్మెంట్లకు దీటుగా టిడ్కో గృహ సముదాయాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు. G+3 విధానంతో సకల హంగులు, పూర్తి నాణ్యతతో టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 21 నెలల్లో 2 విడతల్లో 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వందేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనందరూ ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూశాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకునే సందర్భంగా మీ ముఖంలో ఆనందం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని వాళ్ళు దిశానిర్దేశించారు. ఆ విధంగా ఈ ప్రిన్సిపల్ శాఖ చేస్తున్న తెలియజేస్తూ ఈ అవకాశం ఇవ్వడానికి ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాణం పూర్తి చేసి వీటన్నిటినీ కూడా మీ చేతుల మీదుగా ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి పాల్పంచుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చక్కటి ఇల్లు కట్టండి. ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పర్వాలేదని ఆ రోజు ఒక దిశానిర్దేశించారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు తిరిగా. అక్కడ పిల్లలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే అంతకంటే మంచి ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పర్వాలేదని 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశారు. 1, 2 కాదు, 7 లక్షల హౌసెస్. అందులో 300 చదవబడులతో డిజైన్ చేస్తే కొంతమంది మహిళలు వచ్చి బ్యాంకులు కొంత కట్టుకుంటాం, కొద్దిగా పెద్ద హౌస్ కట్టుకున్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి, మేము బ్యాంకు కట్టుకోగలంటే 3 రకాల డిజైన్ చేశారు. 300, 365, 430 చాలా చక్కగా చేసి అన్ని గ్రౌండ్ చేసి, గ్రౌండ్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజల వ్యక్తించి ఆ 7 లక్షల్ని 2,61,000 కుదించారు. లాంగ్ పీరియడ్ ఉండాలి, సస్టైన్ కావాలి, అట్లాంటి టెక్నాలజీ తీసుకురామంటే ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈరోజు ఆ రోజు టెక్నాలజీ చూసి భారతదేశంలో అనేక రాష్ట్రాలు టెక్నాలజీ ముందు పెట్టారు. మన రాష్ట్రంలో వచ్చి అనేక కన్స్ట్రక్షన్స్ చూసిపోయారు. ఇక్కడ కట్టిన సినిమా టెక్నాలజీలో ఫెసిలిటీస్ కూడా ఈరోజు తీసుకుంటే 2x2 ఏ గ్రేడ్ చేసేసాం. 2x2 ఏ గ్రేడ్. అదేవిధంగా బుట్టి వాల్స్కంతా చక్కగా హై క్వాలిటీ హౌస్ ఎలా ఉంటాయో అలాంటి బుట్టి. ఫ్రంట్ డోర్ టీకుడ్ పెట్టాం. జనరల్గా ఎక్కడ కూడా పేదలు కట్టే ఎక్కడ పెట్టాలి, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన దిశానిర్దేశంతో టీకుడ్ పెట్టాం. విండోస్ హై క్వాలిటీ, మహిళలకు అంటుకునే ప్లాట్ఫామ్ లాక్ పెట్టాం. స్టెయిన్లెస్ స్టీల్ అటకలు, కబోర్డ్స్, అన్ని ఫెసిలిటీస్. అది కాకుండా దోమలు లేని ఏరియా చేయాలని యూసీడీ చేయమన్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ యూసీడీ, ఎస్సీబీ, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా లైట్స్, ఇవన్నీ అన్నీ ఏర్పాటు చేశాం. అది కాకుండా సోషల్ ఫెసిలిటీస్లో చక్కటి పార్క్ చూస్తుంటారు. మీరు పార్క్ ఎక్సలెంట్ పార్కు, పెద్దలకు జిమ్ చేస్తున్నట్టుగా, చిన్నపిల్లలు ఆడుకునేట్టుగా చక్కటి పార్కు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్, ఒక షాపింగ్ మాల్, ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక అంగన్వాడీ, ఇవన్నీ హై క్వాలిటీగా చేసి ఒక గ్రేటర్ కమ్యూనిటీ చెప్తే ఆ విధంగా చేస్తే గత ముఖ్యమంత్రి చేసిన అవకాశం ఒకటి. ఎవరికైతే 2014-19లో మేము శాంక్షన్ చేసిన లాట్ చేసి వాళ్ళ మీద బ్యాంకులో రైట్ చేశాడు, వాళ్ళకి ఇల్లు కట్టాలి.
బ్యాంకులో డబ్బులు కట్టమని వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళ అకౌంట్స్ అన్ని ఎంపీ అవుతున్నాయి. వాళ్ళు లబోదిలో కొట్టుకున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు. మీరు వెంటనే ఆ డబ్బులు కట్టుకుంటే 140 కోట్లు పడతారు కట్టాలి. గత ముఖ్యమంత్రి చేసిన అవసరానికి బ్యాంకుకి 140 కోట్లు. అదేవిధంగా 50,000 లక్ష ఎవరైతే అడ్వాన్స్ కట్టారో వాళ్ళు సగం కట్టమని ఒక జీవో చెప్పాడు. ఆ డబ్బులు వాళ్ళు కట్టడం వల్ల అదేవిధంగా 50,000 1 లక్ష పే చేసిన వాళ్ళకి 83,865 మంది క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. ఈ మధ్య గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఎంత ఇవ్వాలంటే 173 కోట్లు అంటే వెంటనే శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, మీరు వెంటనే రిలీజ్ చేయమంటే చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.